అన్నటువంటి దాన్ని కూర్చుని తినే రంగంగా భావించడం తెలుగుదేశానికి అలవాటు ఫ్రమ్ ద బిగినింగ్. చంద్రబాబు ప్రభుత్వ రంగం అంటే కంఫర్టబుల్ లైఫ్ అన్నటువంటిది అనేక మందికి వాళ్ళ పార్టీ వాళ్ళకి అదో ఫీలింగ్ ఉంది. చంద్రబాబు గారికి మరి ఎక్కువ ఉంది. ప్రభుత్వ రంగంలో విచిత్ర సంస్కరణ ఆరంభించిన ఆద్యుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు. ఇంకే ముఖ్యమంత్రికి చేతకాల. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ఈ భయాలు ఉంటాయి. 95లో ఆయన ఎన్టీ రామారావు నుంచి పార్టీ తీసుకున్నటువంటి సందర్భంలోనే సంస్కరణలకు ఆద్యుడు అని ఆయన చెప్పుకుంటాడు చూడండి. ఈ సంస్కరణలో ప్రత్యేకం ఏంటి? టీచర్లని మామూలుగా నియమిస్తే డిఎస్సి అయిన తర్వాత వాళ్ళకి పిఎఫ్ ఇవన్నీ ఉండాలి. కానీ అవుట్ సోర్సింగ్ టీచర్లను ఆ రోజునే చేర్చాడు ఆయన. కాంట్రాక్ట్ టీచర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు. ఒక లెక్చరర్కి ఇవాళ 2 లక్షల జీతం ఉంటుంది. కాంట్రాక్ట్ లెక్చరర్లకి 20,000 నుంచి 25,000 జీతం ఉంటుంది. ఏందది? ఏమన్నా పాఠం ఇల్లేమో 10 రూపాయలు, వాళ్ళు 100 రూపాయలు చెప్తారా ఏంది? టీచర్ అయినా అంతే కదా. ఈ టీచర్కి 1,00,000 రూపాయల జీతం ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ టీచర్కి 15,000, 20,000, 25,000 జీతం ఉంటుంది. పాఠం ఏమైనా తక్కువ చెప్పిస్తారా? కాదు కదా. సేమ్ డ్యూటీ సేమ్ ఎక్కువ ఉంటది. వీళ్ళకి పర్మనెంట్ కాదు కాబట్టి వీళ్ళు పీడించేస్తారు, హింసించేస్తారు. చెప్పాలి. కాంట్రాక్ట్ అన్నందుకు వాళ్ళ కర్మ అంతే.